హలో, నేను విశ్వేశ్వరరావు. ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించింది, ఈఎంఐల భారం తగ్గింది. దీనివల్ల ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు అని అంటే ద సేఫెస్ట్ మినిమం గ్యారంటీ పెట్టుబడి ఎక్కడైనా పెట్టాలంటే గోల్డ్. ఈ నిర్ణయానికి వచ్చేసారు పబ్లిక్. దాంతో గత 2 రోజులుగా మీకు బంగారం ధర చూస్తే 3000 పెరిగింది, 3000 పెరిగింది గత 2 డేస్ గ్యాప్లోనే. ఒక్కసారిగా పెరిగింది. వాస్తవంగా డౌన్ ట్రెండ్లో ఉంది. ట్రంప్ ఎప్పుడైతే రెసిప్రోకల్ ట్యాక్స్ని అనౌన్స్ చేశారో దాంతో స్టాక్ మార్కెట్ అంతా కుప్పగూలింది. గోల్డ్ రేటు కూడా తగ్గిపోయింది. దానికి కారణం ఏంటంటే గోల్డ్ కూడా విక్రయించారు, గోల్డ్ని కూడా. కానీ ఇప్పుడు ట్రంప్ 90 రోజుల పాటు ఈ టారిఫ్కి కొంత వెసులుబాటు ఇచ్చారు. 90 రోజుల పాటు ఈ టారిఫ్ని అమలు చేయము అని చెప్పి. చైనాకైతే మాత్రం 140% పైగా చేశారు ఆయన. ఆ 2 దేశాల మధ్య వాణిజ్య యుద్ధం అయితే జరుగుతుంది. కానీ మిగతా రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ చూస్తే కనుక కొంత ఆగ్రహం తగ్గింది ట్రంప్కి, కాబట్టి కుదుట పడవచ్చు వ్యాపారాలు అనేటువంటి అభిప్రాయం వచ్చింది. దాంతో ఇప్పుడు ఇన్వెస్టర్స్ అంతా కూడా పెట్టుబడులు ఎక్కడ పెట్టాలి అనే దాని మీద ఆలోచనకి వచ్చేసారు. రీసెంట్ వరకు కూడా 3 రోజుల వరకు కూడా పెట్టుబడులు ఎక్కడ పెట్టాలో తెలియనటువంటి సిచ్యువేషను. ఇప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. దాంతో బంగారం మీద పెడితే సేఫ్ అని చెప్పి భావిస్తున్నారు. అందుకే బంగారం మీద పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు. పారిశ్రామికవేత్తలు ప్రత్యేకించి వాళ్ళు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలు ఎక్కువగా బంగారాన్ని కొనుగోలు చేసి హోల్డ్ చేస్తూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉందండి. భారతదేశానికి వచ్చేటప్పటికి ఇంతకుముందు మనం బంగారాన్ని ఏ రూపంలో పెట్టినా కానీ బ్యాంకులు రుణాలు ఇచ్చేవి. ఇక నుంచి ఇవ్వు. ఆల్రెడీ ఆర్బీఐ కొత్తగా ఆర్బీఐ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినటువంటి సంజయ్ మల్హోత్రా చాలా క్లియర్గా గైడ్లైన్స్ విడుదల చేశారు. దాని ప్రకారం కేవలం ఆభరణాలకు మాత్రమే లోన్లు ఇస్తారు. దానికి కూడా లిమిట్స్ పెట్టారు. 10 లక్షలు ఏదో లిమిట్స్ పెట్టారు. 10 లక్షలు మించి ఇవ్వరు. 10 లక్షలు కాదు, డబ్బులు కాదు, బంగారం. కేజీ బంగారం పెట్టుకునే దానికి మాత్రమే ఇచ్చారు పర్మిషన్. 1 కేజీ బంగారం మాత్రమే మీరు బ్యాంకులో పెట్టుకొని రుణం తీసుకోవడానికి అవకాశం ఉంది. 1 కేజీ బంగారం అంటే బిస్కెట్లు, కడ్డీలు కాదు, వాటిని అలో చేయరు. దాని మీద నిషేధం విధించారు. కేవలం ఆభరణాలు మాత్రమే పెట్టుకోవాలని చెప్పేటువంటి నిబంధనలు పెట్టారు. తర్వాత దానికి కాలపరిమితి పెట్టారు. కాలపరిమితి స్ట్రిక్ట్గా పెట్టారు. సంవత్సరం లోపల మీరు పే చేయాల్సిందే, లేదంటే బ్లాక్ చేస్తారు. ఇలాంటివి కండిషన్, చాలా స్ట్రిక్ట్ కండిషన్స్ పెట్టారు. మామూలుగా అయితే రీసెంట్ వరకు కూడా ఏం చేసేవాళ్ళు, దుబాయ్ కంట్రీస్ నుంచో లేదంటే ఇతర గల్ఫ్ కంట్రీస్ నుంచి స్మగ్లింగ్ చేసి బంగారాన్ని, ఆ బిస్కెట్స్ని నేరుగా తీసుకెళ్ళి లోన్ తీసుకునేవాళ్ళు. కానీ ఇక ఆ వెసులుబాటు లేదు. ఆభరణాలు మాత్రమే లోన్ పెడతారు. ఇలాంటి కండిషన్స్ చాలా పెట్టారు. తర్వాత అమౌంట్ రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టారు. కొంతమందికి 5 lakhs, కొంతమందికి 10 lakhs ఇలా పెట్టారు. అంటే వాళ్ళ కొలాటరల్ సెక్యూరిటీని బట్టి. సో ఇలా టైటన్ చేశారు. బంగార రుణాలు ఇవ్వడం అన్ని టైట్ చేశారు. కాబట్టి దీంతో సామాన్యులు కొనడానికి ముందుకు రావట్లా. అందుకే ఇప్పుడు మనం జ్యువెలరీ మార్కెట్లు, బులియన్ మార్కెట్ని గమనిస్తే కనుక వినియోగదారులు ఎవరు అని అంటే పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు మాత్రమే కొనుగోలు చేయడానికి సిద్ధపడుతున్నారు బంగారాన్ని. మధ్యతరగతి సామాన్యులు, పేదలు ఎవ్వరు కూడా దాని జోలికి వెళ్ళట్లా. అందుకే మీకు కొనుగోళ్లు 70% తగ్గిపోయాయి. 70% తగ్గిపోయాయి. ఇది అఫీషియల్ న్యూస్. 70% కొనుగోళ్లు తగ్గిపోయాయి. అయినప్పటికీ బంగారం రేటు పెరుగుతుంది అని అంటే దానికి కారణం పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలు ఇన్వెస్ట్మెంట్ పర్పస్న పెట్టుబడి పెట్టడానికి వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు అంటే మధ్యతరగతి, పేద తరగతి వాళ్ళు రూపాయి కూడబెట్టుకొని బంగారం కొనుగోలు చేసేవాళ్ళు. ఆ బంగారాన్ని బ్యాంకుల్లో పెట్టేసి అవసరమైనప్పుడు లోన్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ వెసులుబాటు వాళ్ళకు ఉంది. కాకపోతే వ్యాపారవేత్తలు అలాగే వాణిజ్యవేత్తలు ఏం చేస్తారంటే ఇంతకుముందులాగా వాళ్ళు బంగారం కొనుగోలు చేసేసి ముడి బంగారాన్ని బ్యాంకుల్లో పెడితే లోను ఇచ్చేటువంటి వెసులుబాటు లేదు ఇప్పుడు. దాంతో వాళ్ళు ఏం చేస్తున్నారు, కొని దాన్ని నిరర్ధకంగా పడేస్తున్నారు. అంటే బ్లాక్ మనీ ఏ విధంగా అయితే గదులను పడేస్తున్నారో, గదులు నింపి
గదుల్లో పడేస్తున్నారు బ్లాక్ మనీని. అదే తరహాలో బంగారాన్ని కొనుగోలు చేసి కూడా బంగారాన్ని హోల్డ్ చేసేస్తున్నారు. ఎందుకంటే బ్యాంకుల్లో పెట్టడానికి లేదు, లిమిట్స్ పెట్టారు. సో అయినప్పటికీ వాళ్ళు ఏం చేస్తున్నారు, కొనుగోలు చేసి అక్కడ దాచేస్తున్నారు. దాంతో మీకు రూపీ వాల్యూనేమో పడిపోతుంది, బంగారం వాల్యూనేమో పెరుగుతుంది. విచిత్రమైనటువంటి పరిణామం. సో కాబట్టి ఇదంతా కూడా గ్యామ్లింగ్ నడుస్తుంది, గోల్మాల్ నడుస్తుంది. బంగారం మార్కెట్లో పెద్ద గోల్మాల్ నడుస్తుంది. ఈ గోల్మాల్ నడుస్తున్నటువంటి ప్రస్తుత సమయంలో ఇది ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు తగ్గుతుంది అనేటువంటి అంచనా వేయటం కూడా కష్టమే. అంచనా వేయలేకపోతున్నాం. వాస్తవంగా తగ్గినప్పుడు ఒకేసారి 4 రోజుల్లో 3000 తగ్గిపోయింది, 2 రోజుల్లో మళ్ళీ ఇప్పుడు 3000 పెరిగిపోయింది. ఎందుకు పెరిగింది, ఎందుకు తగ్గింది అని అంటే ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలని చెప్తారు. సరే, అది ఒక కారణం అయ్యి ఉండొచ్చు. మరి దేశీయంగా ఎందుకు పెరిగింది, అంతర్జాతీయంగా పెరిగింది కాబట్టి దేశీయంగా పెరిగిందని చెప్తారు. మొన్నటి వరకు ఏం చెప్పారు, ఆయా దేశాల్లో ఉండేటువంటి రిజర్వ్ బ్యాంకులు కొనుగోలు చేసే బంగారాన్ని, అందుకని డిమాండ్ పెరిగిందని చెప్పారు. మరి ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్స్ బంగారాన్ని కొనుగోలు చేయట్లా. ఎందుకంటే ట్రంప్ 90 రోజుల పాటు ఈ రెసిప్రోకల్ ట్యాక్స్కి హాలిడే ఇచ్చారు. మరి ఇప్పుడు ఎందుకు పెరిగింది అని అంటే ఇప్పుడేం చెప్తున్నారు, పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి అనువైనటువంటి ఏదన్నా ఉందంటే బంగారం, అందుకే పెరుగుతుందని చెప్తున్నారు. సో ఇక్కడ రకరకాలుగా జరుగుతున్నారు. అందుకే గోల్మాల్ అంటున్నాను నేను. బంగారం మార్కెట్ అనేది గోల్మాల్ చేస్తున్నారు, కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. ఇది ఇలాంటి కన్ఫ్యూజన్, ఇలాంటి గోల్మాల్ ఎందుకనంటే బంగారాన్ని హోల్డ్ చేయడానికి, అంటే బ్లాక్ చేయడానికి, బ్లాక్ మనీని ఏ విధంగా అయితే దాచుకుంటున్నారు కుబేర్లు, అదే తరహాలో బంగారాన్ని కూడా హోల్డ్ చేయడానికి కొంతమంది సిద్ధమయ్యారు, ఈ బ్లాక్ మనీ ఉండేటువంటి వాళ్ళు. సో దాంతో ఇప్పుడు బంగారం మార్కెట్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం. సో దాని మీద వచ్చినటువంటి న్యూస్, లేదంటే ఇవాళ మనకు బంగారం రేట్ ఎంత ఉందనేది మనం చూస్తే ఇక్కడ చూద్దాం. బంగారం రేట్ ఎంత ఉందో, బంగారం ధరలు చూస్తే ఇక్కడ చూడండి. హైదరాబాద్ గోల్డ్ మనం చూద్దాం. మనం ఎందుకంటే హైదరాబాద్ మార్కెట్ కాబట్టి ఇవాళ హైదరాబాద్ 22 క్యారెట్ల బంగారం వచ్చేసి 8,745 రూపాయలు ఉంది గ్రాము. ఎంత పెరిగింది, నిన్నటికన్నా 185 రూపాయలు పెరిగింది. నిన్న కూడా పెరిగింది, ఇవాళ పెరిగింది, వరుసగా పెరుగుతుంది అనమాట. సో ఇది 22 క్యారెట్ బంగారం గ్రాము వచ్చేసి 8,745 రూపాయలు ఉంది. మొన్నటి వరకు ఎంత ఉంది, 8,100 రూపాయలు ఉంది. 8,000 టచ్ అయింది. 8,000 నుంచి ఒక్కసారిగా ఇప్పుడు గ్రామ్ బంగారం వచ్చేసి 8,745 అయింది. అంటే 10 గ్రాముల బంగారం వచ్చేసి దాదాపుగా గత 4-5 రోజుల నుంచి ఎంత పెరిగినట్టు, సుమారుగా 8,000 పెరిగింది. సుమారుగా 22 క్యారెట్లు. ఆ 24 క్యారెట్లు తీసుకుంటే గ్రామ్ వచ్చేసి 9,540 రూపాయలు ఉంది. ఈరోజు 202 రూపాయలు పెరిగింది ఒక్కసారిగా గ్రామ్కి. అంటే 10 గ్రాముల బంగారం ఎంత, 2,000 పెరిగింది ఇవాళ ఒక్కరోజే. 2,000 పెరిగింది అంటే ఇది గ్రామ్ ధర ఇస్తారు వీళ్ళు. సో ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ఏమో గ్రామ్ వచ్చేసి 185 రూపాయలు, 10 గ్రాములు వచ్చేసి 1,850 రూపాయలు పెరిగింది. అదే ఇక్కడ 202 రూపాయలు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రామ్ పెరిగింది. అంటే 10 గ్రాములు వచ్చేసి 2,020 రూపాయలు పెరిగింది. సో 18 క్యారెట్స్ వచ్చేసి 7,155 రూపాయలు, ఇవాళ 150 రూపాయలు పెరిగింది ఇవాళ. అంటే 1,500 రూపాయలు పెరిగింది. అంటే పెరుగుతూ పోతుంది. 10 గ్రాముల బంగారానికి వచ్చేటప్పటికి చాలా పెద్ద ఎత్తున పెరిగినట్టు మనకు కనిపిస్తుంది. అందుకే వీళ్ళు గోల్డ్ రేట్ని ఎప్పుడు కూడా గ్రాముల్లో ఇస్తుంటారు. అవి మనకేంది, గ్రాము 202 రూపాయలు పెరిగిందంటే 202 కదా అనుకుంటారు. కానీ తులం బంగారం ఎంత పెరిగినట్టు, 8 గ్రాములు తులం బంగారం. 10 గ్రాములు వేసుకుంటే తులం బంగారం 8 సవర వేసుకుంటే, లేదా 10 గ్రాములు వేసుకుంటే 10 గ్రాములకి 2,20 రూపాయలు పెరిగింది. అంటే ఒకే రోజు. నిన్న మళ్ళీ పెరిగింది, నిన్న ఆల్మోస్ట్ 950 రూపాయలు పెరిగింది. ఇలా మనం గత 2 వారాల నుంచి తీసుకుంటే అనూహ్యంగా పెరుగుతుంది. ఇక దానికి సంబంధించి ఒక న్యూస్ కూడా ఇప్పుడు చూడండి. 10 గ్రాముల బంగారంపై 3,000 పెరుగుదల. అంటే సుమారుగా హైదరాబాద్లో 93,380కి చేరిన పుత్తడి. కిలో వెండిపై హైదరాబాద్లో 5,000 పెరుగుదల. వెండి, ఇత్తడి అన్నీ పెరుగుతున్నాయి. కొన్ని రోజులుగా తగ్గుముఖం పడ్డ బంగారం ధరలు నిన్న మరోమారు భారీగా పెరిగాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై ప్రతీకార సుంకాలను 145% పెంచడం మదుపరుల్లో ఆందోళన పెరిగింది. దీంతో తమ పెట్టుబడులను సురక్షితమైన పసిడిపై మళ్లించడంతో ధరలు అమాంతం పెరిగాయి. ఇక నిన్న దేశీయంగా 10 గ్రాముల పుత్తడిపై 3,000 వరకు పెరిగింది నిన్న. ఇవాళ మళ్ళీ 2,000 పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో మేలిం బంగారం, ఢిల్లీలో ఇది 10 గ్రాములు వచ్చేసి 2,940 రూపాయలు పెరిగి 10 గ్రాములకు 93,380కి చేరింది. ఈ ముంబై రేటు కూడా ఇచ్చేశారు. సో ఇక అంతర్జాతీయంగా చూసుకుంటే కనుక ఔన్స్ బంగారం వచ్చేసి 3,190 రూపాయలు, $90 ఏమో అయింది. సో కాబట్టి అంతర్జాతీయ మార్కెట్ అనిశ్చితంగా ఉన్నప్పుడు మనం కొంత అంచనా వేయడం కష్టం. బట్ ఆర్బీఐ మాత్రం ఇప్పుడు
ఈఎంఐలు అంటే వడ్డీ రేట్లు తగ్గించింది. వడ్డీ రేట్లు తగ్గించినప్పుడు వీళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్‌కి వెళ్తారు. ఇన్వెస్ట్మెంట్‌కి వెళ్తారంటే గోల్డ్‌కి వెళ్ళే అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ పారిశ్రామికవేత్తలు, వాణిజ్యం అంటే కుబేర్లు పోటీ పడుతున్నారు బంగారం కొనుగోలు చేయడానికి. దాని కారణంగానే ఈ బంగారం పెరిగింది. ట్రంప్ ఒక ప్రభావం కొంత ఉంటుంది. అంత పెద్దగా ఉండదు. కాబట్టి ఇప్పుడు బ్లాక్ మనీ వాళ్ళంతా ఇంతకుముందు స్టాక్ మార్కెట్‌లో పెట్టేవాళ్ళు పెట్టుబడి. ఇప్పుడు దాని మీద నమ్మకం లేక ట్రంప్ కారణంగా ఇటువైపు మళ్ళారు. దాని కారణంగా ఇప్పుడు పెరుగుతుంది. సో, గతంలో లక్ష పెరిగిద్ది, 1,00,000 వరకు వెళ్ళిద్దని అన్నారు కదా! ఇప్పుడు ఆ దిశగా పరుగులు పెడుతున్నట్టు కనిపిస్తుంది. బట్ దీన్ని మనం పూర్తి స్థాయిలో నమ్మడానికి లేదు. ఎప్పుడైనా డమాల్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఈ గత 2 వారాల నుంచి మనం ఆ ఫ్లక్చుయేషన్స్ చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇది ఇలానే పెరుగుతుంది, తగ్గడానికి అవకాశం లేదని చెప్పడానికి లేదు. ఇప్పుడు జాన్ మిల్స్ గురించి నేను చెప్పాను. జాన్ మిల్స్ ఇంటర్నేషనల్‌గా అతను బంగారం మీద అనలైజ్ చేస్తూ ఉంటాడు. అతను చెప్పేది ఏంటంటే రాబోయే రోజుల్లో తగ్గుతుంది అంటారు. మరి ఎప్పుడు తగ్గుతుంది అని అంటే ఇంకో 3-4 సంవత్సరాలు పట్టొచ్చు అని అంటాడు ఆయన. సో, అప్పటి వరకు అయితే ఆగలేరు కదా! ప్రజలు పెరిగినా తగ్గినా అవసరానికైతే కొనుక్కుంటూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు బ్లాక్ మనీ వాళ్ళు తోడయ్యారు. బ్లాక్ మనీ వాళ్ళు విపరీతంగా బంగారాన్ని కొని హోల్డ్ చేసేస్తున్నారు. దాంతోటి ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. సో, రాబోయేటువంటి రోజుల్లో మరి ఈ కుబేర్ల సంఖ్య కూడా పెరుగుతుంది కాబట్టి భారతదేశంలో వాళ్ళు కొనుగోలు చేస్తే కనుక మరి బంగారం రేటు కూడా ఇంకా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఈ కోణం నుంచి చెప్పొచ్చు. కానీ అంతర్జాతీయ పరిణామాలు, ఇన్వెస్ట్మెంటు ఈ కనుక చూసుకుంటే బంగారం రేటు తగ్గుద్ది. కాబట్టి మనం ఇప్పుడు గోల్మాల్ నడుస్తుంది కాబట్టి బంగారంలో అంత క్లారిటీగా మనం స్పష్టంగా ఈరోజు కొనండి, రేపు పెరిగిద్ది, లేదా ఈరోజు కొనొద్దు, రేపు తగ్గిద్ది అని చెప్పి స్పష్టంగా అంచనా వేయలేనటువంటి పరిస్థితి. మరి మీకున్న అవగాహన ఏంది తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.